జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. నీ కృపతో నాదు బ్రతుకు నీ కృపతో నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. దేవునికి స్తోత్రం. ఎలోహిం ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రాలయ్యా. నిలవబడి ఉన్న నేను కేవలం నిష్ప్రయోజకుడు. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. తద్వారా మేమందరం బలపడినట్లుగా, అలాగే వాక్యాన్ని హృదయాంతరంగములలో నింపుకొని హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా విందాము. వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. మరి జీవము కలిగిన దేవుడు ఈ లోకానికి రావటానికి మరియమ్మను ఎన్నుకున్నప్పుడు అప్పటికే ప్రదానము చేయబడినటువంటి మరియమ్మ
కన్యకగానే ఉంది. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించడం, అది యోసేపు నాకు తెలిసి రహస్యంగా విడిపోదాము, విడనాడుదామని అనుకోవటము, మరి దేవుడు ఆయనని హెచ్చరించడం వలన మరియమ్మను, వాక్యమై ఉన్న యేసయ్యను మోస్తున్న మరియమ్మను యోసేపు తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఇంటిలో యేసయ్య ఉండబట్టి అక్కడకు మరి సాంబ్రాణి, బోలము, బంగారము కానుకలుగా ఆ ఇంటిలోనికి తీసుకొచ్చినట్లుగా, యేసయ్యను పూజించినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ప్రభువుని ఎరిగి ఉండి ప్రభువుని పూజిస్తూ ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ కూడా చాలామంది ఇంటిలో ప్రార్థన ఉండదు, ఇంటిలో వాక్యం ఉండదు, ఇంటిలో దేవుణ్ణి స్తుతించే విధానం ఉండదు. యేసయ్య లేని ఇల్లు చీకటిగాను, చీకటి శక్తులకు స్థావరంగాను ఉంటుంది. వాస్తవికంగా వీధులలో పసిపిల్లలు లేకుండా, సంత వీధులలో యవనులు లేకుండా, మరణము ఎవరిని మృంగుదనా అని కిటికీలెక్కి చూస్తున్నట్లుగా మనం లేఖనములో సెలవిస్తుంది, చదువుకుంటున్నాం. మరి మందిరంలో మాత్రమే వాక్యము, ప్రార్థన, స్తుతి. ఇళ్ళల్లోకి వెళ్తే ఇల్లంతా వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. టీవీలు చూసేవాళ్ళు టీవీలు, సెల్ ఫోన్లు చూసేవాళ్ళు సెల్ ఫోన్లు. ఇంట్లో సమాధానం ఉండదు. తండ్రి బిడ్డలకు, తల్లి బిడ్డలకు, భార్యాభర్తలకు, అత్తాకోడళ్లకు ఇలాగా సమాధానం లేకుండా గొడవలతో ఆ ఇల్లంతా నింపబడి ఉండిద్ది. అందుకే చాలా ఇల్లు దరిద్రతలోను, పేదరికంలోను, చాలా భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంటూ ఉంటాయి ఇల్లు. అదేమంటే ప్రభువుని నమ్ముకొని కూడా యేసయ్య దగ్గరకు వస్తూ కూడా ఎందుకని ఇలా ఉన్నాము, మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇంటిలోనికి ఖచ్చితంగా సంతోషము, సమాధానము, ఆశీర్వాదము పరిగెత్తుకుంటూ వస్తాయి. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారిని మోయటం వల్ల, యోసేపు తన ఇంటిలో చేర్చుకోవడం వల్ల, మరియమ్మ యేసయ్య యోసేపు ఇంటిలో ఉండడం వల్ల యోసేపు ఇంటికి మరి బంగారము, బోలము, సాంబ్రాణి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇల్లు, ప్రతి ఒక్క ఇల్లు ఖచ్చితంగా దీవించబడిద్ది, ఖచ్చితంగా ఆశీర్వదించబడిద్ది, ఖచ్చితంగా కాపాడబడిద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పూజిస్తూ ఆరాధిస్తూ కూడా అయోమయ స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజంగా నీ ఇంటిలో వాక్యం చదివే అనుభవం ఉన్నా, ప్రార్థన చేసే అనుభవం ఉన్నా, విజ్ఞాపన చేసే అనుభవం ఉన్నా, దేవుని స్తుతించే అనుభవం ఉన్నా, ప్రభువు నీతోనే నీ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు నీకు సమృద్ధి, సంతోషం ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ఎరగని వారు అనే దేవతలను పూజిస్తూ, విగ్రహారాధన చేస్తూ, యేసయ్యను విస్మరించి, యేసయ్యను పక్కన పెట్టేసి, యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఐగుప్తు దేశ ఫరో అధిపతులు, సేవకులు, ఐగుప్తు దేశ ప్రజలందరూ ఎంత నష్టపోయారో మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలీల ప్రజలను అరణ్యములో యెహోవాను సేవించడానికి వెళ్ళనివ్వమంటే వెళ్ళనివ్వనని ఆపినందుకు, దేవునికి వ్యతిరేకంగా అతను నిలబడ్డందుకు నిర్గమాకాండంలో మనం చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనూ లేకపోయినందున
ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినాక, నష్టం వచ్చినాక చాలామంది దేవుని వైపుకి తిరిగే వాళ్ళు ఉంటారు. అలాగే ఫరోకి, అతని సేవకులకు, ఆ దేశ ప్రజలకు వచ్చిన కష్టం అంతా ఎంత కాదు. ఎంత కష్టం అంటే ఒక్కొక్కరికి 4 కొడుకులు ఉండొచ్చు, ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కళ్ళే కొడుకులు అయి ఉండొచ్చు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి జ్యేష్ఠ పుత్రులను అంటే పెద్ద కుమారులను చనిపోయినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు లేని ఇల్లు చీకటితోనూ మరణాంధకారంలోనూ చీకటి శక్తులతోనూ పీడింపబడుతూ ఎంత నష్టపోతున్నారో, ఎంత బాధపడుతున్నారో ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫరో యేసుక్రీస్తు ప్రభువారిని సేవించడానికి వెళ్ళనివ్వకోకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి మరి ఐగుప్త రాజు మొదలుకొని ఆయన అధిపతులు, సేవకులు, ప్రజలందరి ఇళ్లలో శవము లేని ఇల్లు లేదంట. దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు మనతో లేకపోతే, మన ఇంట్లో లేకపోతే మనకి దరిద్రమే, మనకి చీకటే, మనకి మరణమే. కాపాడే దిక్కుండదు. దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు నీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నువ్వు అప్పుల్లో ఉన్నా, నువ్వు వ్యాధితో ఉన్నా, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నా, నీ కుటుంబము గలిబిలిగా ఉన్నా, నీ కుటుంబం అసమాధానంగా ఉన్నా, నీ కుటుంబం విడిపోయినప్పటికీ నా దేవుణ్ణి గనక నువ్వు ఇంట్లోకి చేర్చుకోగలిగితే, నా దేవుణ్ణి గనక నీవు ఇంట్లో ఆరాధించగలిగితే, పూజించగలిగితే ఖచ్చితంగా నీ ఇల్లు మరలా సంతోషముతోనూ, అలాగే ఆనందముతోనూ, అలాగే ఆశీర్వాదముతోనూ దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు, ఎండిన ఎముకలను జీవింపజేసే దేవుడు, పడిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, కృంగిన వారికి చేయూతనిచ్చే దేవుడు, ఎరుకో ప్రాకారాలు పడగొట్టిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, యోర్దాను నీటిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు, బండ నుంచి నీరు తెప్పించిన దేవుడు, ఆకాశం నుంచి ఆహారం కురిపించిన దేవుడు, సూర్యచంద్రుల్ని ఆపేసిన దేవుడు. ఆయన లాంటి దేవుడు ఎవ్వరూ లేరు. దేవుని బిడలారా, నేను ఈరోజు ఇక్కడ కూర్చొని జీవం కలిగిన దేవుని వాక్యం మాట్లాడుతున్నానంటే ఎందుకు పనికిరాని నేను, పచ్చి తాగుబోతుగా ఉన్నటువంటి నేను, మరణానికి చేరువైన నేను ఇక్కడ ఇలా ఉన్నాను అంటే నా తండ్రి యేసయ్యని ఇంట్లో చేర్చుకోవడం వల్లే. సేవకు ముందు ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబారాధన పెట్టేవాడు మా నాన్న. ప్రతిరోజు పాటలు పాడి, ప్రతిరోజు వాక్యం చదివి, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. మొదట్లో సేవకు మా తండ్రి గారు వచ్చిన మొదట్లో మరి నూకలు అన్నం తిన్నటువంటి పరిస్థితులు, కట్టేతలకు కోతలకు వెళ్ళినటువంటి పరిస్థితులు. బైబిల్ చెప్పిన ప్రకారంగా మొదట నీ స్థితి కొద్దిగా ఉండ, తుదక మహాఫలాభివృద్ధి అయ్యిద్దని జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి నా తండ్రి యేసయ్యను ఇంటిలో చేర్చుకోవడం వల్ల ఈ రోజున నేను 10 మంది కంటే ఎక్కువగా భోజనం పెట్టగలిగిన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే యేసయ్యను చేర్చుకున్నాం కాబట్టి, యేసయ్యను మేము ఆరాధిస్తున్నాం కాబట్టి, యేసయ్యను మేము పూజిస్తున్నాం కాబట్టి మా దరిద్రాన్ని తీసివేసి దేవుడి సమృద్ధితో నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి నా వలన అనేకులను బ్రతికిస్తూ మరి ఆయన పనిముట్టుగా వాడుకుంటూ అభిషేకించి ఎంతోమంది చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నవారు, దయ్యాల చేత పీడింపబడుతున్నవారు, మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని సైతం మరి ప్రార్థించగా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి అప్పటికప్పుడు గొప్ప కార్యాలు జరిగి వాళ్ళ కుటుంబాలలో మరి దేవుడు వాళ్ళను బలపరిచిన విధానాన్ని బట్టి, నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. మీరు కూడా యేసయ్యను చేర్చుకోండి దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ స్నేహితులను, బంధువులను దీవిస్తాడు. ఒకప్పుడు మనల్ని పనికి మాలిన వాళ్ళగా మనం ఎదురొస్తే
వాడు రావటం వల్లే, ఆమె రావటం వల్లే మాకు ఈ కీడు జరిగిందని, మాకు ఈ అపాయం వచ్చిందని, నువ్వు ఎదిరేస్తే తిట్టుకున్నారేమో, నువ్వు కనబడితే అవమానించారేమో, నిన్ను ఇంటికి మాటి మాటికి రానియకుండా అడ్డుకున్నారేమో మాటలతో. దేవుని బిడ్డలారా, కానీ నువ్వు యేసయ్యకు బిడ్డగా ఉండి యేసయ్యను నీ ఇంటిలో చేర్చుకుంటే జరిగేటువంటి కార్యం ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితన నిన్ను. దేవునికి స్తోత్రం. మరి ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా గారి అన్నగారు లాబాను అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని తన ఇంటి పెద్ద దాసుడైన దమస్కు ఎలియాజర్ను పంపించినప్పుడు లాబాను ఎలియాజర్ను చూసి ఈ మాట మాట్లాడుతున్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలువనేలా ఇల్లు ఒంటెలకు స్థలమును నేను సిద్ధపరిచానని మాట్లాడుతున్నాడు. మరి అబ్రహాము దేవుణ్ణి ఎరిగినవాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము ప్రవక్త అని కూడా బైబిల్ సెలవిస్తుంది. అబీమెలెకు తన భార్య అయిన శారమ్మను తీసుకెళ్ళినప్పుడు దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతని భార్యను అతనికి అప్పజెప్పండి అని చెప్పి దేవుడు మాట్లాడిన విధానం మనం చూసాం. అంటే అబ్రహాం ప్రవక్త, అంటే ప్రవక్తని దీర్ఘదర్శిని, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వర్తమానాన్ని ప్రజలకు చెప్పేటువంటి వారు ప్రవక్తలుగా, దీర్ఘదర్శులుగా పూర్వం పిలువబడ్డారు. అలాంటి ప్రార్థనాపరుడుగా, దైవజనుడిగా, మరి ప్రవక్తగా అబ్రహాం ఉన్నాడు. కాబట్టి అబ్రహాం ఇంటిలో ఉన్నటువంటి ఆ పనివాడిని చూసి కూడా ఆశీర్వదింపబడిన వాడిగా పరిగణించి లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలువనేలా అని పిలుస్తున్నాడు. దేవుని బిడలారా, ఈ రోజు నువ్వు యేసయ్యను చేర్చుకొని ప్రార్థన అనుభవంతో యథార్థముగా పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే, ఆయనను పూజించగలిగితే, ఎప్పుడు నీ ఇంటిలో దేవుని స్తుతించేటువంటి ఆ కేకలు, ఆ పాటలు, ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన ప్రజలు గనక విన్నా, తెలుసుకున్నా, చూసినా నిన్ను మరి వాళ్ళ ఇంటికి వాళ్ళే పిలుస్తారు. నువ్వు వచ్చి మాట్లాడితే భాగ్యంగాను ఆశీర్వాదకరంగాను ఆలోచన చేసుకుంటారు. ఒకప్పుడు మనల్ని వచ్చినప్పుడు, ఎదురొచ్చినప్పుడు కానీ, పలకరించినప్పుడు కానీ ఎవరో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కృపను బట్టి దేవుడు మన జీవితంలో లేనప్పుడు మనల్ని అన్నటువంటి మాటలు, ఎన్నో బాధలు మనం పడి ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి కృపను బట్టి నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా, నీవే అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు దేవుడు. నిన్ను చూసి ధన్యుడు, ధన్యురాలని, మంచివాడని, మంచిది అని వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి యేసయ్యని ఇంటిలో ఉంటే వచ్చేది. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో యేసయ్యను ఆరాధించలేక, పూజించలేక, ప్రార్థించలేక, వాక్యం చదవలేక, యేసయ్యను గురించి తన ఇంటిలో చెప్పుకోలేక ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఇళ్ళు దేవుని బిడ్డలారా చిత్రవదరంగా అయిపోతున్నాయి. సమాధానం లేని బిడ్డలు, మాట వినటువంటి బిడ్డలుగా, మరి ఎందులో చేయబెట్టినా కానీ మరి ఆశీర్వాదం లేక నష్టాలే కలుగుతూ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయేమో దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు యేసయ్యను గనక నువ్వు చేర్చుకోగలిగితే, యేసయ్యను గనక నువ్వు నీ ఇంటిలో పూజించగలిగితే, ఖచ్చితంగా నా దేవుడు నీ ఇంటికి యోసేపు ఇంటికి తెచ్చినట్లుగా సాంబ్రాణి, బోలము, బంగారము, అలాగే నీ ఇంటికి నా దేవుడు ఆశీర్వాదాలను తీసుకొస్తాడు, దీవెనలను తీసుకొస్తాడు. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఖచ్చితంగా నీ రాకపోకల్లో నా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య లేని ఇల్లు చీకటిగాను, యేసయ్య లేని ఇల్లు చెడ్డ వాసనగాను, పనికి మాలిన వాళ్ళగా, మరి ఆ దిక్కుమాలిన వాళ్ళనగా మనల్ని చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు చేర్చుకుంటే ఖచ్చితంగా నీ ఇల్లు అత్తర వాసనతో, మరి సువాసన కలిగిన ఇల్లుగా మారిపోద్ది. చూడండి, ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేనున్నర ఎత్తు
తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉన్న ఇల్లు అత్తరవాసనతో నిండిద్దంట. సువాసన కలిగిన ఇల్లుగా మారిపోద్దంట. నిజంగా ప్రార్థనాపరుడైన ఎవరైనా ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నిజంగా జీవం కలిగిన దేవుడు సువాసన కలిగిన ఇల్లుగా మారుస్తాడు. ఆశీర్వాదానికి కారకులుగా మారుస్తాడు. ఆశీర్వాదమైన ఇల్లుగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని ఇబ్బందులు పడ్డావో, ఎన్ని అవమానాలు పడ్డావో, ఎంత దుఃఖపడ్డావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్యం వింటున్నవి నీవు యేసయ్యను గనక నీ ఇంటిలోకి చేర్చుకోగలిగితే, ప్రార్థించే అనుభవంలోకి నీ ఇంట్లో నువ్వు ఉంటే, వాక్యం చదివే అనుభవంలో నువ్వు ఉంటే, దేవుని స్తుతించే అనుభవంలో నువ్వు ఉంటే, నిన్నే నా దేవుడు గొప్ప చేస్తాడు. నిన్నే నా దేవుడు ఘనపరుస్తాడు. నిన్నే నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దీవెనకరంగా మారుస్తాడు. అనేకులకు బ్రతుకునిచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకే అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడిన వాడా, ఆశీర్వదింపబడిన దానా, లోపలికి రమ్మని అనేకులు నిన్ను చేదరించుకున్న వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నీ శత్రువులు సైతం నిన్ను ప్రేమతో పిలిచేటువంటి, గొప్ప పేరుతో పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా యేసయ్యను మీ ఇండ్లలో చేర్చుకొనుగాక. నా దేవుడు నిన్ను దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీకు స్వస్థతనిచ్చునుగాక, మీకు దీర్ఘాయుష్యునిచ్చునుగాక, మీకు నా దేవుడు తోడయ్యుండునుగాక. ఆయనే మిమ్మల్ని బలపరిచి ఆయనే మిమ్మల్ని హెచ్చించునుగాక. నా దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడా, నీ స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేమందరం విన్నాం ప్రభా. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో నాయన, ఏ తల్లి ఏ తండ్రి ఏ బాధలో ఉన్నారో నాయన, ఆ తల్లి ఆ తండ్రి ఆ బాధలను మీరు తీసివేసి అయ్యా నీవు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి ప్రభా. మీరు వారి రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెలు మెత్తడి హృదయాలను వేసి నిన్ను గుర్తెరుగు మనసును దయచేసి నిన్ను ఇంటిలోనికి చేర్చుకునే గొప్ప భాగ్యాన్ని వాళ్ళకు అనుగ్రహించి తద్వారా మీరు వారిని దీవించమని, ఆశీర్వదించమని, కాపాడమని, ఆయుష్తో ఆరోగ్యంతో ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది ఆగినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా
నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము మార్చును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము మార్చును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా.